ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. IBM అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో చేస్తాను. అక్కడి నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డెవప్స్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి కోచి, ఇండియా. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఇండియాలోనే ఉంది. అలాగే ఎంట్రీ లెవెల్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి మనం ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ వచ్చేసి ఫ్రెషర్స్ని ప్రిఫర్ చేస్తారు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే BE కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వాళ్ళు కాకుండా కూడా వేరే స్ట్రీమ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు సాఫ్ట్వేర్ గురించి, డెవప్స్ గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. డెవప్స్లో మనకు ఏదైనా సర్టిఫికేషన్స్ కూడా ఉంటే మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎనీ సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అందులో మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల మనకు మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మీకు వాటి గురించి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇక్కడ రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ టెక్నికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ అన్ అటెన్షన్ టు డీటెయిల్ అని మెన్షన్ చేశారు. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు వర్క్ టుగెదర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ టీమ్ అని మెన్షన్ చేశారు. మనం వచ్చేసి టీంతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మనం ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా మంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటే మనం తప్పకుండా కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్నైనా మనం క్రాక్ చేయొచ్చు. ఇక థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సెల్ఫ్ మోటివేటెడ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ విల్లింగ్నెస్ టు బ్రింగ్ ఫార్వర్డ్ ఐడియాస్ అని మెన్షన్ చేశారు. అలాగే టెక్నికల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ డాకర్ అండ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంటైనరైజ్డ్ సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ అని మెన్షన్ చేశారు. అలాగే లైనెక్స్ కమాండ్ లైన్ అండ్ బాష్ స్క్రిప్టింగ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ 1 or more ప్రోగ్రామింగ్ టూల్స్ లైక్ పైథాన్, రూబీ అండ్ గో అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా తెలిసి ఉండాలి. ఎనీ లాంగ్వేజ్, పైథాన్ కానీ, రూబీ కానీ, గో కానీ, అలాగే జావా కానీ, C కానీ, C++ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫెమిలారిటీ విత్ డెవప్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ద ఎబిలిటీ టు అప్లై దెమ్ అని మెన్షన్ చేశారు. అలాగే మెయింటైనింగ్ ఆఫ్ CI అండ్ CD పైప్లైన్స్ గురించి మనకు మంచి అవగాహన అనేది కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.